హలో ఆల్, వెల్కమ్ టు మోనిక్స్ ఎక్స్చేంజ్. మనది ఏంటంటే వరల్డ్లోనే ఇన్ ఫ్యూచర్ నెంబర్ వన్ ఎక్స్చేంజ్ అయితే అవుతుంది. సో మన ఎక్స్చేంజ్లో మన మోనిక్స్ ఎక్స్చేంజ్ మన యాప్ కనుక ఓపెన్ చేస్తే మీరు మార్కెట్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ మన ఏవైతే కాయిన్స్ లిస్టింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం మార్కెట్లో చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు డిస్ప్లే అవుతుంది చూడండి, ఎంఎన్సి, కేబీసీ, బిఎన్బి, ఎక్స్ఆర్పి, డోజీ. ఇలా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం 2 కాయిన్స్ని లిస్ట్ చేసాం. నెక్స్ట్ ఇంకా అలాగా ఒకటి ఒకటి కూడా కాయిన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే వ్యాలెట్లోకి వెళ్ళి మన యొక్క స్పాట్ బ్యాలెన్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఎంఎన్సి ఎన్ని ఉన్నాయి, యూఎస్డిటీ ఎన్ని ఉన్నాయి అనేది. సో ఫస్ట్ మనం ఎంఎన్సి బై చేయాలి అంటే యూఎస్డిటీ మ్యాండేటరీ. మన దగ్గర యూఎస్డిటీ లేకపోతే మీరు ఇక్కడ స్వాప్లోకి వెళ్ళి ఐఎన్ఆర్ డిపాజిట్ చేసి యూఎస్డిటీకి స్వాప్ చేసి ఇక్కడ మన వ్యాలెట్లోకి కనుక వస్తే ఇక్కడ మీకు నెక్స్ట్ ట్రేడ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది పక్కనే, మార్కెట్ పక్కనే. ఈ ట్రేడ్లోకి వెళ్ళాక ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏ కాయిన్ మీద మనం బై చేస్తున్నాం. మీరు పైన +4.00% ఉంది కదా, పైన చూడండి ఎంఎన్సి, కేబీసీ, నెక్స్ట్ బిఎన్బి ఇలా ఉంది కదా. సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఎంఎన్సి కోసం చెప్తున్నా. ఎంఎన్సిలో నేను బై చేద్దాం అనుకుంటున్నాను. నేను బై చేయాలి అంటే ఫస్ట్ యూఎస్డిటీ ఎంత ఉందో నేను చెక్ చేసుకోవాలి. నా దగ్గర యూఎస్డిటీ ఉందా లేదా. సో నా దగ్గర ఆల్రెడీ 290 యూఎస్డిటీ ఉంది. ఇక్కడ నేను లిమిట్ కోసం చెప్దాం అనుకుంటున్నాను. లిమిట్, మార్కెట్ అనే ఒక 2 ఆప్షన్స్ ఉంటాయి. లిమిట్ అనేది ఏంటంటే నాకు ఇప్పుడు మార్కెట్ రేటు 2.6 ఉంది. బట్ నేనేమనుకున్నా, నేను 2.5 దగ్గర కొందాం అనుకుంటున్నాను. 2.5 దగ్గర కొనాలి లేదంటే 2 దగ్గర కొనాలి అనుకుంటే అక్కడ లిమిట్లో నేను ప్రైస్ దగ్గర క్లియర్గా పెట్టాలి. సో లిమిట్ పెట్టాను కాబట్టి 2.5 దగ్గర ఎన్ని కొందాం అనుకుంటున్నాను, 5 కొందాం అనుకుంటున్నానా, 10 ఎంఎన్సి కొందాం అనుకుంటున్నానా అనేది అది చూసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎంఎన్సి అని నేను పెట్టాను, 2.5 దగ్గర కొందాం అనుకుంటున్నాను. ఇక్కడ టోటల్ యూఎస్డిటీ మీరు చెక్ చేస్తే 25, 2.5 ఇంటూ 10, సో 25 యూఎస్డిటీతో నేను ఒక 10 ఎంఎన్సి కొందాం అనుకుంటున్నాను. కన్ఫర్మ్ చేయగానే వెంటనే మనకి అక్కడ వ్యూ ఆల్లోకి వెళ్తే ఆర్డర్లో కనిపిస్తుంది. అలాగే మార్కెట్ కోసం చెప్తున్నా, లిమిట్ పైన మార్కెట్ అని ఒక ఆప్షన్ చూడండి కింద. ఈ మార్కెట్ కనుక చూసుకున్నాం అనుకోండి, జస్ట్ నేను ఎన్ని ఎంఎన్సి అయితే ఉన్నాయో ఆ ఎంఎన్సి టైప్ చేస్తే మీకు టోటల్ ఆ రోజు మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అప్పుడు మార్కెట్ ప్రైస్ టోటల్ మీకు తీసేసుకుంటుంది. ఇప్పుడు 2.6 ఉంది కాబట్టి 2.6కే తీసేసుకుంటుంది. కన్ఫర్మ్ కొట్టగానే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ ఆల్లోకి వెళ్తే ఓపెన్ ఆర్డర్స్, ఓపెన్ ఆర్డర్ హిస్టరీ, ఓపెన్ ఆర్డర్లో ఉందనుకోండి, ఇంకా ఫిల్ అవ్వకపోతే